విషాదకరమైన వార్త. విజయవాడ సత్యనారాయణపురంలో విషాదం నెలకొంది. చెట్టు కొమ్మ ఓ విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. 8వ తరగతి చదువుతున్న హర్ష అనే బాలుడు పాల ప్యాకెట్ కోసం సైకిల్పై ఇంటి నుంచి షాప్కి వెళ్ళాడు. శిశు విద్యామందిర్ పాఠశాల వద్దకు రాగానే అక్కడున్న ఓ చెట్టు కొమ్మ బాలుడిపై పడింది. బాలుడి గొంతుపై చెట్టు కొమ్మ పట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు. హర్ష మృతితో తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధిస్తున్నారు. వారిని ఆపడం ఇప్పుడు ఎవరి తరం కావడం లేదు. ప్రతి ఒక్కరిని ఈ ఘటన కలిచివేస్తోంది. హర్ష మృతితో సత్యనారాయణపురం కాలనీ వాసులు శోకసంద్రంలో ఉన్నారు. ఒక బాల మేధావిని మేమంతా కోల్పోయామంటూ కన్నీరు పెడుతున్నారు. ఒకే ఒక్క అడుగు ముందుకు వేసినా లేదా వెనక్కి పడ్డా హర్ష ప్రాణాలతో బతుకుండేవాడు. కానీ దురదృష్టం అతన్ని వెంటాడింది. నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అసలు ఎవరూ ఇలాంటి ఘటన ఊహించలేదు. పాల ప్యాకెట్ కోసం వెళ్లి ప్రాణాలు కోల్పోయిన హర్ష సైకిల్ ఈ ప్రమాదంలో పూర్తిగా ధ్వంసమైంది. చెట్టు కొమ్మ ఎంత బలంగా వచ్చి పడి ఉంటుందో హర్ష మీద పట్టడంతో అతను ఎలా చనిపోయాడనేది ఆ సైకిల్ డ్యామేజ్ అయిన తీరు చూస్తే అర్థం పడుతోంది. ఎవరు ఊహించిన ఈ ఘటనలో హర్ష సైకిల్ రక్తంలో తడిసిపోయింది. మృత్యువు ఏ రూపంలో వస్తుందో ఎవరూ ఊహించలేరంటారు. అది ఇలాంటి ఘటనలు చూస్తే నిజమే అనిపిస్తుంది. నిన్న వానలో ఒక పిట్టగోడు పైనుంచి ఒక అమ్మాయి పడిపోయిన ఘటన మనం చూసాం. ఫోన్లో మాట్లాడుతూ స్లిప్ అయి పైనుంచి పడిపోయింది. అసలు ఏ రూపంలో మృత్యు వస్తుందో అనేది నిన్న చూస్తేనే మనం అనుకున్నాం. ఇప్పుడు ఈ రోజు కూడా అలాంటి ఘటనే జరిగింది. పాల ప్యాకెట్ కోసం వెళ్ళిన ఓ బాలుడిపై చెట్టు కొమ్మ విరిగి పట్టడంతో ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు. విజయవాడ సత్యనారాయణపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక చెట్టు కొమ్మ విద్యార్థి ప్రాణాన్ని బలి తీసుకున్న ఘటన ఇది. 8వ తరగతి చదువుతున్న హర్ష అనే బాలుడు పాల ప్యాకెట్ కోసం సైకిల్పై ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. శిశు విద్యామందిర్ పాఠశాల వద్దకు రాగానే అక్కడున్న ఓ చెట్టు కొమ్మ బాలుడిపై పడింది. బాలుడి గొంతుపై బలంగా చెట్టు కొమ్మ విరిగి పట్టడంతో స్పాట్లోనే చనిపోయాడు అతను. హర్ష మృతితో తల్లిదండ్రులు గుండె లవిసేలా రోధిస్తున్నారు. ప్రతి ఒక్కరిని ఈ ఘటన కలిచివేసింది. హర్ష మృతితో సత్యనారాయణపురం కాలనీ వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఒక బాల మేధావిని అంతా కోల్పోయామంటూ కన్నీరు పెడుతున్నారు. ఒక్క అడుగు ముందుకు వేసినా వెనక్కి వేసినా ఆ ప్రమాదం నుంచి బయటపడేవాడు. కానీ సరిగ్గా అతనున్న ప్లేస్లోనే ఆ చెట్టు కొమ్మ విరిగిపట్టడం, అక్కడికక్కడే చనిపోవడం అందరినీ షాక్కి గురి చేసింది. పాల ప్యాకెట్ కోసం వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన హర్ష సైకిల్ ఈ ప్రమాదంలో పూర్తిగా డ్యామేజ్ అయింది. అంటే చెట్టు కొమ్మ ఎంత బలంగా వచ్చి హర్ష మీద పడిందో అర్థం చేసుకోవచ్చు. ఎవరు ఊహించని ఈ ఘటనలో హర్ష సైకిల్ పూర్తిగా రక్తంలో తడిసి ముద్దయింది. సత్యనారాయణపురంలో ఎక్కడ చూసినా మనకు గ్రీనరీ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనకు ఎక్కువగా చెట్లు కనిపిస్తాయి. అయితే కొన్ని చెట్లు చెదలు పట్టున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు ఎవరూ గుర్తించకపోవడంతో ఇప్పుడు ఈ ప్రమాదం జరిగింది. సత్యనారాయణపురంలో పెద్ద సంఖ్యలో బ్రాహ్మణులుంటారు. వీరంతా పొద్దున్నే నిద్రలేవగానే స్నానాలు చేసి పూజా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఈ ప్రాంతం సంగీత స్వరాలతో మారుమోగుతూ ఉంటుంది. అలాంటిది ఇవాళ హర్ష మృతితో విషాదంలో మునిగిపోయింది ఈ ప్రాంతం. మామూలుగా పాలు తీసుకొస్తాడు అనుకున్నాం, కానీ ఈ విధంగా దారుణం జరుగుతుందని అనుకోలేదు. ఇది ఎలా జరిగిందో, అసలు ఎందుకు జరిగిందో కూడా అర్థం కాని పరిస్థితి. ఏం చెబుతాం, ఏదొచ్చి భయపడితే ఈశ్వరుడు ఈ రకంగా మమ్మల్ని ఈ రకంగా ఏనాటి ప్రారంభం ఇలా వచ్చిందని అనుకోవడం తప్ప ఎవరిని నిందించేందుకు అవకాశం ఏముంది ఇక్కడ? ఎవరు దీనికి సంబంధించిన వివరాల్లో దానికి ఎవరికీ తెలియని విషయం కదా. ఎలా జరిగిందో కూడా తెలియదు. అంత తీవ్రంగా జరిగింది. గాలి లేదు, ఏమి లేదు. అంత పెద్ద చెట్టు కూలడం, వీడి మీద పడటం, వీడి ప్రాణం పోవడం ఈశ్వర సంకల్పం అట్లా ఉంది. కాబట్టి నడవడం తప్ప మనకు చేయగలిగింది ఏం కనపడలేదు. ఇది పరిస్థితి. మా ప్రారంభం అలా ఉంది అంతే.
హర్ష మృతితో మున్సిపల్ అధికారులు మేల్కొన్నారు. పురాతన చెట్ల కొమ్మల్ని, చెదలు పట్టిన చెట్టు కొమ్మల్ని నరికేస్తున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్కడైనా చెట్లు చెదలు పట్టున్నా లేక ప్రమాదకరంగా కనిపించినా 103కి ఫోన్ చేస్తే అందుబాటులోకి వస్తూ ఉంటున్నారు మున్సిపల్ అధికారులు. చిన్నపిల్లాడు హర్ష అనే పిల్లవాడు రోజు మాదిరిగానే పాలు తీసుకురావడానికి బయటికి రావడం, అలాగే ఇంటికి వెళ్తూ పాలు తీసుకొని అనుకోకుండా ఒక పెద్ద చెట్టు కొమ్మ, అది ఎప్పటి నుంచో ఉన్న చెట్టు కూడా బలంగానే ఉంది, గాలివాన కూడా లేదు, మరి ఎలా పడిందో కూడా అర్థం కావట్లేదు. కార్పొరేషన్ వాళ్ళని కూడా రమ్మని చెప్పాము. అది అనుకోని సంఘటన, ఆ చెట్టు కొమ్మ విరిగి పడి ఆ తలకీను ఈ మెడ దగ్గర గాయమయ్యి ఆ చిన్నపిల్లవాడు చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన వెంటనే దాన్ని ఇమీడియట్గా పోలీసులకి వాళ్ళకి చెప్పడం, అలాగే మార్చరీ దగ్గర కూడా తీసుకొని రావడం జరిగింది ఆ బాడీని. ఇది సంఘటన అయితే మాత్రం చాలా బాధాకరమైన సంఘటన. అయితే ఇది విధివశాత్తు అనుకోకుండా జరిగిన సంఘటన. చెట్టు అయితే మాత్రం మరి బలంగా ఉన్న చెట్టు. మేము కూడా అక్కడే చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో చదువుకుని అక్కడే ఉన్నాం. ఆ చెట్టు అయితే బాగా బలంగా ఉన్న చెట్టే, కానీ మరి ఎలా పడిందో ఏంటో కూడా తెలియదు.